పశ్చిమాసియాలో యుద్ధంలో భారత్ నౌకాదళ స్థావరాలను అమెరికా తన అవసరాలకు వాడుకుంటోందన్న నివేదికలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, పచ్చి అబద్ధాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా సొంత నౌకాశ్రయాలు ధ్వంసం కావడంతో భారత్ పోర్టులపై ఆధారపడుతోందని యుఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మాక్గ్రేరర్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. ఇలాంటి కల్పిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని భారత్ గట్టిగా హెచ్చరించింది. ఈ వివాదానికి ప్రధాన కారణం శ్రీలంకలోని గాలే తీరం సమీపంలో జరిగిన భీకర దాడి. ఇరాన్ యుద్ధనౌక ఐరెస్ డెన్పై అమెరికా జలాంతర్గామితో దాడి చేసి దాన్ని సముద్రంలో ముంచేసింది. ఈ దారుణ ఘటనలో 150 మంది సైనికులు గల్లంతు కాగా ఇప్పటివరకు 87 మృతదేహాలను వెలికితీశారు. గత నెల విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 విన్యాసాల్లో పాల్గొని తిరిగి స్వదేశానికి వెళ్తున్న సమయంలోనే ఈ నౌకపై దాడి జరిగింది. ఈ దాడి భారత్ పోర్ట్ నుంచే జరిగిందని జరుగుతున్న ప్రచారాన్ని న్యూఢిల్లీ తీవ్రంగా నిరసించింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 6వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ సహా కీలక నాయకులు మరణించడంతో ఇరాన్ రగిలిపోతోంది. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే అమెరికా తన నౌకాబలంతో ఇరాన్ యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుంటోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ ఘర్షణల వల్ల ఇప్పటికే ఇరాన్లో 1000 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా సుమారు 5000 మంది గాయపడ్డారు. యుద్ధ భయంతో లక్షల మందికి పైగా ఇరాన్ నుంచి వలసపోతున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొదటి నుంచి పౌరుల భద్రతకే ప్రాధాన్యత ఇస్తున్న భారత్ ఇరు వర్గాలు సంయమనం పాటించాలని కోరుతోంది. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, ఏ దేశంపై దాడులకు తమ భూభాగాన్ని ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. యుద్ధం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతినడమే కాకుండా లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికా ఆరోపిస్తున్నట్లుగా భారత్ తన వ్యూహాత్మక స్థావరాలను యుద్ధానికి వాడుకోనివ్వలేదని ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది.